హైదరాబాద్లో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ జనానికి కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టాడు హేమర్ రోహిత్ అనే వ్యక్తి. బంజారాహిల్స్లో నాలెడ్జ్ నెస్ట్ పేరుతోటి ఒక కన్సల్టెన్సీ ఓపెన్ చేశాడు. మెడికల్ ఇంజనీరింగ్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్ల కోసం వచ్చే పేరెంట్స్ను టార్గెట్గా పెట్టుకున్నాడు. వారి ఫోన్ నెంబర్లు సేకరించాడు. సీట్ ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశాడు. తర్వాత మొహం చాటేశాడు రోహిత్. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాధితుల ఫిర్యాదుతోటి పోలీసులు రోహిత్ను అరెస్ట్ చేశారు. రోహిత్పై పలు పోలీస్ స్టేషన్లలో గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్లో సీట్లు ఇప్పిస్తామని మోసం చేసిన రోహిత్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ నాలెడ్జ్ నెస్ట్ అనేటువంటి కన్సల్టెన్సీ ఓపెన్ చేసి ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ల కోసం వెయిట్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన డేటా సేకరించి వారిని అప్రోచ్ అయ్యి ఆ తర్వాత వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. బంజారాహిల్స్లో ఉన్నటువంటి అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో దాదాపు 15 మందికి సంబంధించిన డేటా ఆయన కలెక్ట్ చేసి వారి వద్ద నుంచి దాదాపు 70 లక్షలకు పైగా వసూలు చేశాడు. ఆ కాలేజ్లో సీట్లు ఇప్పిస్తామని మోసం చేయడంతో కూడా వారి వద్ద నుంచి 70 లక్షల రూపాయలను రోహిత్ వసూలు చేశాడు. ఇక్కడ పేరెంట్స్కి కూడా ప్రధానంగా నమ్మకం కుదరడానికి ఎవరైతే ఆ కాలేజ్ని అప్రోచ్ అయిన తర్వాత వారికి సంబంధించిన డేటా నేరుగా కాలేజ్ వద్ద నుంచి వెళ్తుందన్నటువంటి దాంతోనే చాలా వరకు పేరెంట్స్ నమ్మి అతని వద్ద డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. సో ఇదే క్రమంలో సీట్లు రాకపోవడంతో బాధితులంతా మోసపోయారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత రోహిత్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గతంలో రోహిత్ అనేటువంటి వ్యక్తి జూబ్లీహిల్స్లో చెక్మేట్ కన్సల్టెన్సీ పేరుతో మెడికల్ కాలేజ్ సీట్లు ఇప్పిస్తామని ఇదే తరహా మోసానికి పాల్పడ్డాడు. అక్కడ దాదాపు కోట్ల రూపాయలకు మోసానికి పాల్పడ్డ తర్వాత 4 ఎఫ్ఐఆర్లు అతనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. దీంతోపాటు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కూడా రోహిత్పై కేసులున్నాయి. ఇదే రకంగా కూడా కన్సల్టెన్సీ ఓపెన్ చేసి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు ఇప్పిస్తామని చెప్పడంతో అక్కడ కూడా బాధితులు దాదాపు లక్షల రూపాయలు కూడా రోహిత్కి ఇచ్చారు. రోహిత్ అనేటువంటి వ్యక్తి ఇప్పటివరకు దాదాపు 40కి పైగా ఫిర్యాదులు అతనిపై ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఎప్పుడైతే ఈ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్ జరిగేటువంటి క్రమంలో రోహిత్ ప్రధానంగా ఈ కాలేజీలకు ముఖ్యంగా ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కాలేజీలకు సంబంధించిన డేటాను సేకరించి ఎవరైతే అక్కడ పేరెంట్స్ ఆ కాలేజీలోకి వెళ్ళి తమకు సీట్ కావాలని ఎవరైతే వెళ్తారో వారికి సంబంధించిన డేటా సేకరించడం ద్వారానే కూడా ఇదంతా కూడా మోసానికి పాల్పడుతున్నారు. ఎక్కడ కూడా కాలేజీకి సంబంధించిన నిర్వాహకుల ప్రమేయం లేనప్పటికీ మాత్రం రోహిత్ తనే కాలేజీ ప్రతినిధిగా చెప్పుకుంటూ తను ఇక్కడ కన్సల్టెన్సీ ద్వారా కూడా అందులో సీట్ సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ డబ్బులు ఇస్తేనే ఆ కాలేజీలో సీటు వస్తుందన్నటువంటి మోసం మాటలు చెప్పి ఈ రకంగా మోసం చేయడంతోనే చాలామంది బాధితులు అతని ట్రాప్లో పడ్డారు. రోహిత్పై ఇప్పటివరకు దాదాపు అనేక కేసులు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్లు జరిగేటువంటి క్రమంలోనే అనేక కొత్త కన్సల్టెన్సీలు ఓపెన్ చేసి ఈ తరహా మోసానికి పాల్పడుతున్నట్టు చెప్తున్నారు. గతంలో చెక్మేట్ కన్సల్టెన్సీ పైన కేసులు నమోదైన తర్వాత బంజారాహిల్స్లో కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. నాలెడ్జ్ నెస్ట్ అన్నటువంటి కన్సల్టెన్సీని స్టార్ట్ చేశారు. సో ఇలా ఇప్పుడు దీనిపైన కేసు నమోదైన తర్వాత దాని పేరు మార్చి తిరిగి మరో కన్సల్టెన్సీ ఓపెన్ చేసి ఈ రకమైనటువంటి మోసానికి పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు దర్యాప్తులో తెలిసారు. అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఆయన ఇంకా ఇలాంటి మోసానికి పాల్పడడం ద్వారా ఎంత డబ్బులు కూడా పెట్టాడు, ఎంతమందిని మోసం చేశాడన్నటువంటి వివరాలను కూడా ప్రస్తుతం ఫర్దర్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో రాబట్టున్నారు. కెమెరామెన్ రంగాతో రంజిత్, TV9, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్.